డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించి ఓపెన్ బీఎడ్ అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనకు యాజ్ పర్ సిలబస్ ప్రకారం తెలుగు అనేది వన్ ఆఫ్ ది టాపిక్. తెలుగు నుంచి 25 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రీవియస్లో ఆల్రెడీ మేము డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఇది తెలుగు సబ్జెక్ట్ సంబంధించి థర్డ్ వీడియో. తెలుగు సబ్జెక్ట్ సంబంధించి 2023లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేయడం జరిగింది. 25లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేయడం జరిగింది. ఇది 24 మార్చి సెషన్లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్కి సంబంధించి తెలుగులో ఏ విధమైన క్వశ్చన్స్ అడగడం జరిగింది, వాటి కాన్సెప్ట్స్ ఏ విధంగా చేయాలి అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ సేమ్ టైం మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఆల్రెడీ మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్లో సో ఈ యొక్క 2018 నుంచి 2018 కావచ్చు, 2019 కావచ్చు, 2021కి సంబంధించి 2022, 2023, 2024, 2025 సెషన్స్లో కండక్ట్ చేసిన ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. టోటల్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి తెలుగు సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్స్ అడిగారు 2024 మార్చి సెషన్లో అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే తెలుగు పేపర్ని ఏ విధంగా ఉంటుంది అంటే సో మనకు 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది తెలుగు సబ్జెక్ట్ సంబంధించి. తెలుగులో వచ్చేసి మనకు టోటల్గా ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 ఆన్సర్స్ అయితే ఉంటాయి. రిమైనింగ్ 20 క్వశ్చన్స్ అనేది తెలుగు గ్రామర్ అండ్ రిమైనింగ్ పార్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ప్యాసేజ్ ఏ విధంగా చేయాలి అండ్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్లో కండక్ట్ చేస్తారో అని మీరు క్వైరీ చేసినట్లయితే సో ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్గా మనకు ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. తర్వాత తెలుగు నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ స్టడీస్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. తెలుగుకు సంబంధించి ఆల్రెడీ 3 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి సో రిమైనింగ్ టాపిక్స్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. తెలుగు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో రిమైనింగ్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ కోసం అయితే యూజ్ చేయండి. బిఫోర్ ఎగ్జామ్ కంప్లీట్గా ఒక సెషన్ కూడా తీసుకుందాం, ఎక్స్పెక్టెడ్ పేపర్ అంటూ కూడా. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇక్కడ మనకు సో టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 100 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండదు. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా మేము రీసెంట్గా ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది. సో ఇఫ్ మీరు ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ అయినట్టయితే ఆ వీడియో చూస్తూ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తోటి మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినట్టే మీకు అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ మనము వీడియో లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాము. సో 2024 మార్చ్ సెషన్లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఏ క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఏ విధంగా సాల్వ్ చేయాలని ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్యాసేజ్ వచ్చేసి మనకు ఇక్కడ టోటల్గా 5 to 6 లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కంప్లీట్ ప్యాసేజ్ మనకు సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సీరియల్ నెంబర్ 1 నుంచి సీరియల్ నెంబర్ 5 వరకు ఈ ప్యాసేజ్ చదివి ఆన్సర్స్ అయితే చేయమంటున్నారు. ప్యాసేజ్ చేసేయడానికి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ మీరు క్వశ్చన్స్ అనేది చదువుకోవాలి. క్వశ్చన్స్ అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ని పట్టుకొని మీరు ప్యాసేజ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వెరిఫై చేసినట్లయితే తక్కువ టైంలో మీరు ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ప్యాసేజ్ విషయంలో నేను ఎటువంటి సజెషన్స్ అయితే ఇవ్వను. మీరు ప్యాసేజ్ చేయడానికి మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి అది ఫాలో అవ్వండి. సో మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ చాలా వరకు ఏంటంటే ఫస్ట్ ప్యాసేజ్ చదివి తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు. కొంతమంది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్స్ చదివి తర్వాత ప్యాసేజ్ ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఆన్సర్ అయితే చేయడం జరుగుతుంది. ఎనీవే బెస్ట్ టిప్ ఏంటంటే మనం ప్యాసేజ్ అనేది కేర్ఫుల్గా రీడ్ చేయాలి. దాంట్లో ఉన్న సారాంశం ఏంటి అనేది మనం కన్క్లూజన్ రీచ్ చేసుకొని దాన్ని బట్టి ఆన్సర్స్ అయితే చేయాలి. సో ఓన్ వేలో ఆన్సర్ చేయడానికి ట్రై చేయకూడదు. ప్యాసేజ్లో ఏదైతే చెప్తారో అది చేయాల్సి ఉంటుంది. ప్యాసేజ్ రిలేటెడ్ మాత్రమే ఆన్సర్ చేయాలి. సో మీ ఓన్కి సంబంధించిన టెక్నిక్ కానీ ఓన్ నాలెడ్జ్ కానీ దాంట్లో ఇంప్లిమెంట్ అయితే చేయకూడదు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మనకి ప్యాసేజ్ వచ్చేసి ఏంటంటే చాళుక్యులకు సంబంధించి ఇచ్చారు. వాళ్ళు పాలించిన ప్రాంతాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించి ఇచ్చారు. అండ్ వారిలో గొప్పరాజు ఎవరు అనేది ఇవ్వడం జరిగింది వారికి సంబంధించి. అండ్ జంబలమడుగు తాలూకాలో ఉన్న క్షేత్రాల గురించి ఇచ్చారు. అండ్ రాయలసీమ పట్టణం ప్రాంతానికి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కంప్లీట్గా ఏంటి ఇది చాళులకు సంబంధించింది అండ్ తెలంగాణ అండ్ రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన శాసనాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనకు క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ జమ్మలమడుగు తాలూకాలో ప్రసిద్ధి చెందిన జైన క్షేత్రం ఏది అనేది ఇవ్వడం జరిగింది. జమ్మలమడుగు తాలూకాలో ఉన్న క్షేత్రం ఏది అంటున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి మనకు అమరావతి ఇచ్చారు. ఆప్షన్ బి వచ్చేసి పానపూరి ఇచ్చారు. కొలనుపాక ఇచ్చారు. దానులపాడు ఇచ్చారు. మీరు క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే మనకు సిద్ధవటం, కొనగండ్ల, పేరూరు వంటి జైన క్షేత్రాలు ఏ ప్రాంతంలో వర్ధిల్లాయి అంటున్నారు. ఈ 3 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ ప్రాంతానికి ప్రసిద్ధి జైన క్షేత్రాలుగా అనేది అడిగారు. రాయలసీమలో ప్రసిద్ధిన, కోస్తాంధ్ర ప్రసిద్ధిన, తెలంగాణలో ప్రసిద్ధిన, ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి అనేది మనం ప్యాసేజ్ అయితే తెలుస్తుంది. ఆప్షన్ ఏ రాయలసీమ, ఆప్షన్ బి వచ్చేసి కోస్తాంధ్ర, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి వచ్చేసి ఉత్తరాంధ్ర అనేది ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత మనం థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే పూర్వ చాళుక్యులు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణ, రాయలసీమ ఎవరి అధికారంలో ఉన్నాయి అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. హునుల కాలంలో ఉందా, విష్ణుకుండుల కాలంలో ఉందా, రాష్ట్రకూటుల కాలంలో ఉందా, యవనుల కాలంలో ఉందా అనేది ఆప్షన్స్ అయితే ఏ నుంచి డి వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్ జమ్మలమడుగు తాలూకాలోని జైన క్షేత్రాన్ని ఆదర్శించిన రాజకోట రాజు ఎవరనైతే ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాంతంలో ఉన్న జైన క్షేత్రాన్ని సందర్శించిన యాక్చువల్లీ మేబీ ఆ రాజకోట రాజు ఎవరనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో ఏదైనా మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత
తుంబలం ఒక అనేది ఇవ్వడం జరిగింది. తుంబలం అనేది ఏ క్షేత్రం అనేది ఇవ్వడం జరిగింది. ప్యాసేజ్ మొత్తం మనకు జైన క్షేత్రం గురించి ఇచ్చారు. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు జైన క్షేత్రం. బట్ మనం ప్యాసేజ్ ముందు చదివిన తర్వాతనే ఆన్సర్ చేయాలి. సమ్వేర్ ఒకవేళ తుంబలం అనేది బౌద్ధ క్షేత్రం కూడా అయ్యి ఉండొచ్చు. సో మీరు ముందుగా క్లియర్గా ప్యాసేజ్ చదివి ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం ప్యాసేజ్కి అయితే వెళ్ళిపోదాం. ప్యాసేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జమ్మలమడుగు తాలూకాలో ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఏది అనేది ఇవ్వడం జరిగింది. ప్రసిద్ధి చెందిన జైన క్షేత్రం ఏది అనేది అడగడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పూర్వ చాళుక్యులు తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణ, రాయలసీమ రాష్ట్రకూటుల అధికారానికి లోబడి ఉన్నవి. ఆ రాజులు వారి సామంతులు జైన మతులకు సంబంధించిన యోధులు అయినందువలన వారి ఆధారంలో ఈ ప్రాంతంలోని జైన మతం వ్యాప్తి విశేషంగా జరిగింది. సో జమ్మలమడుగు తాలూకాలో ఉన్న దానువులపాడు. సో ఇక్కడ మనకి ఇచ్చారు దానువులపాడు ఏదైతే ఉందో ఒక గొప్ప జైన క్షేత్రంగా వర్ధిల్లింది అని ఇచ్చారు. దానువులపాడు అనేది కరెక్ట్ ఆన్సర్. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనకు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో జమ్మలమడుగు తాలూకాలో ఉన్న ప్రసిద్ధి చెందిన జైన క్షేత్రం ఏది అంటే సో ఆప్షన్ డి దానువులపాడు అనేది కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఈ విధంగా ఆన్సర్ అనేది ప్యాసేజ్ రీడ్ చేసి చేయాల్సి ఉంటుంది. అనదర్ క్వశ్చన్ మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సిద్ధవటం, కొనగండ్ల, పేరూరు వంటి జైన క్షేత్రాలు ఎక్కడ ప్రసిద్ధి అని ఇవ్వడం జరిగింది. సో మనకు ప్యాసేజ్ ఆల్రెడీ నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ లాస్ట్ దాంట్లో ఉంది, క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పశ్చిమ గంగా రాజుల అధికారంలో నేటి రాయలసీమ, సిద్ధవటం, పేరూరు, కొనగండ్ల, కంబందూరు, రాయదుర్గం వంటివి సో జైన క్షేత్రాలు అనేది చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏ ప్రాంతంలో ఉంది అంటే రాయలసీమలో అనేది ఇవ్వడం జరిగింది. సో రాయలసీమ అనేది కరెక్ట్ ఆన్సర్. అనదర్ క్వశ్చన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసి దట్ ఇస్ థర్డ్ వన్ వచ్చేసి పూర్వ చాళుక్యులు తీరాంత ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణ, రాయలసీమ ఎవరి అధికారంలో ఉంది అని చెప్పారు. సో మనము స్టార్టింగ్ ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్లో చూడడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పూర్వ చాళుక్యులు వచ్చేసి తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణ, రాయలసీమ అనేది రాష్ట్రకూటుల అధికారంలో అయితే ఉంది. సో రాష్ట్రకూటులకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. దాంట్లో రాష్ట్రకూటులు ఉన్నట్టయితే అది మీరు పెట్టాల్సి ఉంటుంది. సో రాష్ట్రకూటులు అనేది మరి కరెక్ట్ ఆన్సర్ కాబట్టి రాష్ట్రకూటులకు అయితే మనము అండర్లైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రకూటులు కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనకు జమ్మలమడుగు తాలూకాలోని జైన క్షేత్రాన్ని సందర్శించిన రాజు, యాక్చువల్లీ ఆదర్శించిన అని ఇచ్చారు. సందర్శించిన రాజు ఎవరు అనేది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మనకు. సో ఇక్కడ రాష్ట్రకూటు 3వ ఇంద్రరాజు క్షేత్రాన్ని ఆదర్శించాడు. సో తర్వాత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దానికి సంబంధించి 3వ రాజు ఎవరంటే ఇంద్రరాజు అనేది అతనైతే సందర్శించడం జరిగింది. దానికి సంబంధించి ప్యాసేజ్లో మిస్టేక్ అయితే ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 3వ ఇంద్రరాజు. సో 2వ ఆర్ 3వ. సో ఎందుకంటే 2 ఇచ్చారు కాబట్టి మనం క్లియర్గా చూసుకోవాలి. 3వ ఇంద్రరాజు. చిన్న మిస్టేక్ చేసిన ఎగ్జామ్స్లో మార్క్ పోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 3వ ఇంద్రరాజు అనేది కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్ వచ్చేసి తుంబలం అనేది అనేది ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి ఏంటంటే జైన క్షేత్రం. యాక్చువల్లీ జైన క్షేత్రం తుంబలం అనేది అవి ఇక్కడ ఇచ్చారు. డిఫరెంట్ ప్రాంతాలలో జైన క్షేత్రానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో తుంబలం అనే పేరు కూడా మెన్షన్ చేశారు. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడ తుంబలం మొదలైనవి ఏంటంటే జైన క్షేత్రాలుగా వర్ధిల్లాయి అనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇవి కంప్లీట్గా మనకు ఫస్ట్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఒక హల్లుకు అదే ఒత్తును చేరిస్తే వచ్చే అక్షరాన్ని ఏమంటారు అనేది ఉంది. సో ఒక హల్లుకు అదే అక్షరాన్ని సేమ్ కనుక మనం చేసినట్టయితే దాన్ని ద్విత్వాక్షరం అయితే అంటారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ద్విత్వాక్షరం అనేది మనము వీటికి సంబంధించి పరుషాలు అంటే ఏంటి, అస్త్రం అంటే ఏంటి, సంయుక్తం అంటే ఏంటి, ద్విత్వాక్షరం అంటే ఏంటి అనేది మీరు డీటెయిల్గా అయితే తెలుసుకోవాలి. ద్విత్వాక్షరానికి అదే హల్లుకు అదే అచ్చు, అదే అచ్చుకు అదే హల్లుకు అదే హల్లుని ఒత్తుగా చేర్చినప్పుడు రావడం జరుగుతుంది. అది ద్విత్వాక్షరం కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత అర్ధభేదం గల హల్లు జంట వెంటనే ఆవృత్తం అయితే దాన్ని ఏమంటారు అనేది క్వశ్చన్. ఇక్కడ అర్ధభేదం గల హల్లు అనేది వెంటనే వచ్చినట్టయితే సో దాన్ని ఏమంటామంటే మనం చేకానుప్రాస అంటాము. సో ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు. అర్ధభేదం గల హల్లులు జంట వెంటనే రావాలంటే సో కరములు అనేది కమలాక్షుని అర్పించు కరములు అనేది రావడం జరుగుతుంది. సో శ్రీనాథుని ప్రార్థించు జివ్వే జివ్వ అలాంటివి అయితే ఉంటుంది. సో మొదటి దానికి ఇప్పుడు కమలాక్షుని అర్పించు కరములు అంటే మొదటి దానికి చేతులు అని, రెండో దానికి ఏమంటే శ్రేష్టమైనవి ఉత్తమైన చేతులుగా వివరించడం జరుగుతుంది. సో అర్ధభేదంతో అయితే ఉండడం జరుగుతుంది. సో కరములు సేమ్ పదాలు ఉపయోగించినప్పటికీ వాటికి అర్థంలో భేదం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బట్ మనకు మిగతా వాటి గురించి మీరు ఫోకస్ చేయాలి. లాటానుప్రాస ఏం తెలియజేస్తుంది, వృత్తానుప్రాస ఏం తెలియజేస్తుంది, అంత అర్ధాంతర అన్యాసం ఏం తెలియజేస్తుంది అనేది కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ రాజు ఉద్యోగం చేస్తూ చదువుకున్నాడు. చేస్తూ అనేది ఏ రూపం అనేది ఉంది. సో మీరు ఇది ఈజీగా గుర్తుంచుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రశ్నార్థకం అంటేనేమో ఇచ్చిన పదంలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది. ఏమిటి, ఎవరు, ఎక్కడ, సో లైక్ అలాంటివి అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ క్వార్థార్థకం అనేది ఏంటంటే పర్టికులర్గా వర్క్ని చూపిస్తుంటుంది అనమాట. సో ఇక్కడ ఎట్ ఏ టైం 2 వర్క్స్ అయితే చూపిస్తుంది. సో ఇది కాదు మనకు. శారదార్థకం అయితే కరెక్ట్ ఆన్సర్ దీనికి. చేస్తూ అనేది వచ్చినప్పుడు ఏంటంటే చేస్తూ వచ్చినప్పుడు ఇది వస్తుంది. సందేహార్థం అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, ఏమో జరగవచ్చు, జరగకపోవచ్చు అనేది సో మేబీ అనే పదాలు లాంటివి ఏవైతే ఉంటాయో అవి సందేహార్థకం
సందేహార్థకం కింద అయితే రావడం జరుగుతుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే మనకు C1 అయితే కరెక్ట్ ఆన్సర్. సో బట్ మీరు ప్రశ్నార్థకం అంటే ఏంటి, క్వార్థార్థకం అంటే ఏంటి, సందేహార్థం అంటే ఏంటి, జస్ట్ మీరు త్రూ గూగుల్ ద్వారా కానీ లేదా దానికి సంబంధించిన టాపిక్ రిలవెంట్ బుక్స్ అనేది చూసినా కూడా మీకు క్లారిటీ రావడం జరుగుతుంది. బట్ ఖచ్చితంగా ప్రతి సెషన్లో 2023 నుంచి తీసుకున్నట్టయితే 23లో కంప్లీట్ అయింది, 24 కంప్లీట్ అయింది పేపర్, 25 కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రతి సెషన్లో ఈ క్వశ్చన్ అయితే మనకు అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకు. తర్వాత తెలుగు కవిత్రలో మొదటి రామాయణం రచించింది ఎవరు అంటే, సో మనకు తెలుసు ఆల్రెడీ, మొల్ల అయితే రాస్తారు ఇక్కడ, ఆతుకూరి మొల్ల అనేది ఇవ్వడం జరిగింది. సో ఈమైతే దాన్ని రచించడం జరిగింది. ముద్దుపల్ల అని కాదు, పసుపులెట్టి రంగమ్మ కాదు, తాళ్ళపాక తిక్కమ్మ అయితే కాదు. బట్ మీరు ఏంటంటే వీళ్ళకి సంబంధించిన రచనలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. సో దాన్ని ఫోకస్ చేస్తూ మీరు ప్రిపేర్ అయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కమలాత్పుడు అనగా అనేది ఇవ్వడం జరిగింది. కమలాత్పుడు అనేది ఎవరంటే సూర్యుడు అయితే రావడం జరుగుతుంది. సో సూర్యునికి సంబంధించి ఇది కరెక్ట్ ఆన్సర్. సో సరస్సు కానీ, మిత్రుడు కానీ, చంద్రుడు కానీ అయితే కాదు. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత సుభాషిత రత్నావళి రచించిన కవి ఎవరు అనేది రావడం జరిగింది. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్గా మనకు సుభాషిత రత్నావళి అనగానే గుర్తొచ్చేది ఎవరు వస్తారంటే, సో ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి అయితే గుర్తు రావడం జరుగుతుంది. ఏనుగు లక్ష్మణ కవి అనేది ఏంటంటే సుభాషిత రత్నావళి ఏదైతే ఉంటుందో దాన్ని తెలుగులోకి అయితే అనువాదించడం జరుగుతుంది. తెలుగులోకి అనువాదించింది ఎవరు అని అడిగినప్పుడు మనకు ఏనుగు లక్ష్మణ కవి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత మనకి ఇక్కడ సో గాంధీ గారి జీవితంపై చెరగని ముద్ర వేసిన నాటకాలకు సంబంధించి ఏవి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సత్యహరిచంద్ర నాటకం అనేది అతనికి సో ఈ యొక్క ప్రభావం అయితే చూపించడం జరుగుతుంది. సో అది చెరగని ముద్ర వేసిన దాని కింద అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్తే ఏమంటారు అనేది ఇక్కడ. సో ఉపమేయాన్ని ఉపమానంగా చెప్తే అది ఏమవుతుందంటే సో ఉపమాలంకారం అయితే కావడం జరుగుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఉపమాలంకారానికి సంబంధించిన ఆప్షన్ ఇది. సో వృత్పేక్ష అంటేనేమో ఉపమేయాన్ని ఉపమానంగా పోల్చి చెప్తారనమాట. రూపకాలంకారం ఉంటుంది, తర్వాత వృత్యానుప్రాస అలంకారం అనేది ఉంటుంది. వీటిని మీరు ఫోకస్ చేయాలి. ఈజీగా గుర్తుంచుకోవాలంటే వృత్పేక్ష అంటే ఊహించడం అనేది చెప్పొచ్చు, ఒకదాన్ని మరొకలాగా ఊహించి అయితే చెప్పడం జరుగుతుంది. ఉపమాలంకారం అంటేనేమో పోల్చి చెప్పడం జరుగుతుంది. రూపకాలంకారం అంటేనేమో ఒకదాన్ని మరొక దాంతో చెప్తారు. సో అతడు సింహం లాంటి వాడు అని, సో అతన్ని సింహంలాగా చెప్తారు, వేరే దాంతో చెప్పడం జరుగుతుంది. వృత్యానుప్రాస అనేది సేమ్ మల్లులు పలుమార్లు రావడం అయితే ఉంటుంది. ఆల్రెడీ మనకు ఒకసారి వచ్చినట్టుంది, మేబీ వృత్యానుప్రాసకు సంబంధించి అనదర్ థింగ్ ఏదో అడిగారు ఫస్ట్ ఆల్రెడీ. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అర్ధభేదంతో హల్లుల జంట వెంటనే ఆవృత్తం అయితే దాన్ని మనం ఇక్కడ చేకానుప్రాస అని చెప్పడం జరిగింది. బట్ వృత్యానుప్రాసకు సంబంధించింది ఏంటంటే హల్లులు పలుమార్లు రావడం అనమాట. సో అడుగులు తడబడ బుడతడు నడిచెడు అనేది అయితే ఉంటుంది. లైక్ అడుగులు తడబడ బుడతడు, దానికి అర్ధభేదం ఉండదు, ఏం సంబంధం ఉండదు, జస్ట్ పదాలు మళ్ళీ రిపీట్ అవుతాయి. అలాంటప్పుడు ఏంటంటే అది వృత్యానుప్రాస అలంకారం అయితే అవుతుంది. సో ఒక వ్యక్తిని కానీ లేదా వ్యవస్థని కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థాన్ని సూచించేది ఏది అనేది అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే సామార్థక అర్థం అనేది రావడం జరుగుతుంది. D1 అయితే కరెక్ట్ ఆన్సర్. మీరు అనుమానార్థం, ఆశ్చర్యకార్థం, సందేహార్థకం సంబంధించి కూడా చూడొచ్చు. ఇది ఆశ్చర్యం అనేది ఆశ్చర్యానికి సింబాలికల్గా ఉండడం, సందేహార్థకం అనేది అవుతుందో అవ్వదో అనే డౌట్స్లో ఉండడం, అలాంటివి వచ్చేసి ఇవి. బట్ ఇది ఇక్కడ ఏంటంటే సామర్థ్యానికి సంబంధించింది కాబట్టి D1 అయితే కరెక్ట్ ఆన్సర్. సో మీరు క్వశ్చన్స్ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది. 15th క్వశ్చన్ వచ్చేసి నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత ఎవరు అని క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నార్ల వెంకటేశ్వరరావు అయితే కరెక్ట్ ఆన్సర్. బట్ ఇక్కడ మనకు సినారెడ్డి అనే ఒక ఫేమస్ సంబంధించిన రచయిత కూడా ఉన్నారు. సినారెడ్డి వచ్చేసి మనకు విశ్వంబర అయితే రచించడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నార్ల వెంకటేశ్వరరావు అయితే కరెక్ట్ ఆన్సర్. రిమైనింగ్ రచయితల గురించి మీరు అడిగినట్లయితే జానకందకన కవి వచ్చేసి అమ్రపాలి అనే నవల రచించడం జరిగింది. అండ్ నండూరి రామ్మోహన్ రావు అనేది వచ్చేసి మనకు ఇక్కడ నరవతారం అనే రచన అయితే చేయడం జరిగింది. బట్ ఇక్కడ సినారెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, మీరు దాన్ని గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ టాపిక్ అయితే మనకు D1 అయితే కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనకు గానమైన 2 పాదాలు కలిగి ఉండే జాతి పద్యం ఏది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. 2 పాదాలు కలిగి ఉండేది ఏంటంటే ద్విపదాలు. సో దీనికి సంబంధించి ఇంకేం అవసరం లేదు వెరిఫికేషన్ అనేది. సో 2 పాదాలే కలిగి ఉండేది ఏంటంటే ద్విపద అయితే కలిగి ఉంటుంది. సో చంపకమాలలో 4 ఉంటుంది, ఉత్పలమాలలో 4 ఉంటుంది, అండ్ ఆతవెల్లి కూడా 4 పాదాలు ఉంటాయి. సో 4 పాదాలు అంటే ఇప్పుడు వేమన పద్యాలు అనేది ఆతవెల్లిలో రాయడం జరుగుతుంది. సో మీరు అక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, దానికి 4 పాదాలు అనేవి ఉంటుంది. సో ఏ పద్యం తీసుకున్నా కూడా 4 పాదాలు అనేవి ఉంటాయి. ద్విపదలో మాత్రం 2 పదాలు మాత్రమే ఉండడం జరుగుతుంది. అనదర్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కంఠిరవం అనే పదానికి సో మీనింగ్ అయితే అడగడం జరిగింది. కంఠిరవంకి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. కంఠిరవం అనే పదానికి అర్థం వచ్చేసి ఏంటంటే సింహం అయితే కరెక్ట్ ఆన్సర్ మనకు కంఠిరవానికి. సో ఇది మనకు కంఠిరవం అనే పదానికి సింహం అనే కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. తర్వాత మనకు హంస, ఏనుగు, తేలు అనేది ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాణిలో కర్మని వాక్యం ఏది అనేది ఇవ్వడం జరిగింది. కర్మని కర్త వాక్యం అనేది ఉంటుంది. కర్మని వాక్యం అంటే చేయబడడం. సో ఒకరి ద్వారా చేయబడడం జరిగేది ఏదైతే ఉంటుందో అది. తన చేతకాని పనును తను చేయబోకూడదు. సో సీతా స్వయంవరంలో శివధను విరిగింది. బుద్ధునిచే అనేక బోధలు చేయబడ్డాయి. శిష్యులు అనేక విషయాలు నేర్చుకున్నారు. సో ఇక్కడ ఏంటంటే చేయబడడం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బుద్ధునిచే అనేక బోధనలు చేయబడ్డాయి అనేది కర్మని వాక్యం కింద అయితే చెప్పొచ్చు. మిగతా వచ్చేసి మనకు కర్మని వాక్యం కింద అయితే రాయబడదు. సో కర్మని అంటే జరిగిపోయిన దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ప్రజల్లో ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం ఏది అనేది అడగడం జరిగింది. సో మొదట వచ్చేసి ఏంటంటే శాసనాలు, పురాణాలు, ప్రబంధాల కంటే కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది ఏంటంటే బుర్రకథ అయితే ఇవ్వడం
ఇవ్వడం జరిగింది. నాటకాలు, బుర్రకథ అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఇక్కడ మనకు పొడుపు కథ అనేది ఇవ్వడం జరిగింది. పొడుపు విధి ఏది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఉన్న పొడుపు విధికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్ అడుగుతున్నారు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణికలు అనేది ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అది సీతాఫలమా, పనసపండున, కొబ్బరికాయన, డ్రాగన్ ఫ్రూట్ అనేది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తల్లి గరగర, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణికలు అనేది ఏదైతే ఉంటుందో పనసపండు అనేది చెప్పొచ్చు. సో ఫస్ట్ మనకు ఒక లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్లో అనదర్ లేయర్ వచ్చేసి పీచు ఉంటుంది. ఇంకొక లేయర్లో వచ్చేసి మనం తినడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో అది పనసపండుకు సంబంధించి. సో సమ్వేర్ మీరు సీతాఫలం అనుకోవచ్చు, బట్ సీతాఫలం కరెక్ట్ ఆన్సర్ అయితే కాదు. సో ఇక్కడ పనసపండు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎల్లోరా పుణ్యం పైన ఎన్నో చిత్రాలు గీశారు. గీత గీసిన పదానికి వికృత పదం ఏది అని ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఇక్కడ కుండ్యం అనేది అయితే కరెక్ట్ ఆన్సర్. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కుండ్యం అనే దానికి అండర్లైన్ ఇవ్వాలి, బట్ టెక్స్ట్ మిస్టేక్ అయితే కావడం జరిగింది. 21 వచ్చేసి ఏంటంటే గోడ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎల్లోరా గుహల్లో గోడల పైన ఏంటంటే ఎన్నో బొమ్మలు గీయడం జరిగింది. సో ఇక్కడ గోడకి సంబంధించి ఏంటంటే కుండ్యం అనేది రావడం జరుగుతుంది. అనదర్ వన్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మత్స్యభంకి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. మత్స్యభం నుంచి క్వశ్చన్. సో మనకు మత్స్యభం నుంచి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి సంబంధించిన ఘన విభజన, లఘువీరులు అండ్ పాదాలు, యతిస్థానం అవన్నీ గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దానికి సంబంధించి ఒక లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకు మత్స్యభం కానీ, చంపకమాల కానీ, మత్స్యభం కానీ, శార్దూలం కానీ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు వీటిని తీసుకున్నట్టయితే ఉత్పదమాలకు వచ్చేసి ఏంటంటే భరణ బబరవ అనే గణాలు అయితే ఉంటాయి. చంపకమాలకు వచ్చేసి నజబజ అనే గణాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మత్స్యభంకి వచ్చేసి సబరణమయవ అనే గణాలు ఉంటాయి. శార్దూలంకి వచ్చేసి మసజస తసగ అనే గణాలు ఉంటాయి. సమ్టైమ్స్ మీ గణాల గురించి కూడా అడగొచ్చు. సో ఉత్పదమాలకి భరణ బౌరవ వస్తుంది, చంపకమాలకు నజబజ వస్తుంది, మత్స్యభానికి సబరణమయవ రావడం జరుగుతుంది, శార్దూలానికి మసజస తసగ అయితే వస్తుంది. దీంట్లో 4 పాదాలు ఉంటాయి. ద్విపాదాల్లో 2 పాదాలు మాత్రమే ఉంటాయి. బట్ ఈ మత్స్యభం శార్దూలంలో వచ్చేసి 4 పాదాలు ఉంటాయి. దీనికి సంబంధించిన యతిస్థానం అడిగారు. సో ఒకవేళ ఉత్పదమాలకి ఇస్తే 10వ అక్షరము, చంపకమాలకి ఇస్తే 11వ అక్షరము, మత్స్యభానికి ఇస్తే 13వ అక్షరము అండ్ శార్దూలానికి ఇస్తే 14వ అక్షరం. ప్రాసనియమం ఉంటుంది. యతిమైత్రి అనేది 14వ అక్షరం, 13వ అక్షరం పాటిస్తుంది. అడిగింది ఏంటి మనకు మధ్యపం కాబట్టి. సో మధ్యపం అడిగినప్పుడు 13వ అక్షరం కరెక్ట్ ఆన్సర్ అనమాట. రిమైనింగ్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఇది దేనికి సంబంధించిందంటే ఉత్పలమాలకు సంబంధించింది, చంపకమాలకి, ఇది శార్దూలానికి, ఇది మధ్యపంకి సంబంధించింది. సో మీరు ఆ విధంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వనజాక్షుడు అనే పదానికి సంబంధించి సో దీంట్లో ఏ సంధి ఉంది అంటున్నారు. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. గుణసంధి, త్రిక సంధి, సవర్ణ దీర్ఘ సంధి అనేది ఇవ్వడం జరిగింది. వనజ ప్లస్ ఆక్షుడు అనేది రావడం జరుగుతుంది. అనేది రావడం జరుగుతుంది. సో అప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఆకార సంధి అయితే రావడం జరుగుతుంది. ఆకారంకు అవే అచ్చులు పరంభవం ఉన్నప్పుడు సో మనకి ఇది ఏంటంటే సంధి ఏకాదేశం అవుతుంది అనేది చెప్పొచ్చు. సో ఆకారానికి అదే అచ్చులు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వనజ ప్లస్ ఆక్షుడు అనేది రావడం జరుగుతుంది. తర్వాత లయకు ప్రాధాన్యత ఇస్తూ మంత్ర ఛందస్సులో సాగే సాహిత్య ప్రక్రియ ఏది అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది గీతంకి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్. సంగీతం ఇచ్చారు, కథావాక్యం ఇచ్చారు, పద్యం ఇచ్చారు. దాని రిలవెంట్ ఆప్షన్స్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. సీనారెడ్డికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సీనారెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు తెచ్చిన గ్రంథం ఏది అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఈ గ్రంథాలన్నీ ఆయనయే కావాలని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. బట్ ఇతనికి జ్ఞానపీఠ అవార్డును తీసుకొచ్చింది ఏంటంటే విశ్వంభర అయితే తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్గా మనకు 2024 మార్చ్ సెషన్లో కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ నుంచి మేము తెలుగు సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ తీసుకొని చేయడం జరిగింది. సో ఇంకా మీకు క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేయడానికి మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో మేము ఇప్పటివరకు 23 పేపర్ చేసాము, 25 పేపర్ చేసాము, 24 పేపర్ చేసాము, 3 పేపర్స్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకా కావాలి అనుకుంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. దట్ ఈస్ 2018ది, 2019ది. సో అవి ఓల్డ్ ఎందుకు చేయలేదంటే ఓల్డ్ పేపర్ ప్యాటర్న్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. రీసెంట్ పేపర్ అనేది కొంత క్రిటికల్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎగ్జామ్. రీసెంట్ పేపర్స్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి రీసెంట్ పేపర్స్ని మీకు అనాలిసిస్ చేయడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ మాత్రం మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ పర్పస్ యూటిలైజ్ చేసుకోండి. ఆల్ సెషన్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మేము కంప్లీట్ ఒక పేపర్ చేస్తాము. నెక్స్ట్ నుంచి మేము వచ్చేసి ఏంటంటే మనకు సంబంధించిన జనరల్ స్టడీస్ సంబంధించిన టాపిక్ నుంచి వీడియోస్ అయితే చేస్తాము. అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.